హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ అండ్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఓకే, సో నెంబర్కి కాల్ ఆ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే, సో చూద్దాం అసలు మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఎంపరర్, 3 of Pentacles, the Hierophant, King of Cups, Moon, 8 of Swords. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే కొంచెం సాడ్నెస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. కొంచెం ఒక సాడ్నెస్ అనేది ఉంది, ఏదో ఫెయిల్యూర్ అనేది ఉంది తన లైఫ్లో. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే మిమ్మల్ని కంప్లీట్లీ అవాయిడ్ చేస్తున్నారు. 2 డేస్కి 3 డేస్కి ఒకసారి మీకు మెసేజ్ ఆర్ కాల్స్ వస్తున్నాయి మీ పర్సన్ దగ్గర నుండి. అంటే మీకు కొంచెం దూరంగా ఉంటున్నారు ఈ మధ్య. ఎందుకు అని అంటే తన లైఫ్లో ఒక ఫెయిల్యూర్ ఏదో ఉంది, ఆ డిప్రెషన్లో ఇంకా ఉన్నారు. సో ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి అని అంటే తనకి స్పేస్ కావాలన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇప్పుడు మీ ప్రజెంట్ పర్సన్. మీకు ఇక్కడ తను బిజీ ఉన్నట్టు చెప్తున్నారు, బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే తను బిజీగా లేరు. అట్లీస్ట్ ఒక మెసేజ్ పెట్టే టైం కూడా లేనంతగా బిజీ అయితే లేరు, బట్ కావాలని వాంటెడ్లీ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. ఇక్కడ మీరు అడగచ్చు మీ పర్సన్ని ఏమి అని అంటే, అడిగి ఉండొచ్చు ఆల్రెడీ, లేదా ఇప్పుడు అడగచ్చు ఫ్యూచర్లో. ఏంటి అని అంటే, ఎందుకు ఇలాగ ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ జరుగుతుంది మన మధ్య, ఎందుకు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు, మీరు క్లారిటీ ఇచ్చేస్తారనమాట. మీకు ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటే నాతో కమ్యూనికేషన్లో ఉండాలి, ఎప్పుడు నాకు అవైలబుల్ ఉండాలి, నాకు సపోర్టింగ్గా ఉండాలి అని మీరు అడగచ్చు. బట్ ఆ పర్సన్ దగ్గర నుండి రిప్లై ఏమొస్తుందనంటే, నేను అలాంటి ప్రామిసెస్ చేయలేదు, నేను చేయలేదు కాబట్టి నేను అలాంటి ప్రామిసెస్ అవన్నీ నేను నిలబెట్టుకోవాల్సిన అవసరం మీ పర్సన్కి లేదు అని చెప్తారు. సో అలాంటి కాన్వర్సేషన్స్ జరుగుతాయి నియర్ ఫ్యూచర్లో. బట్ అయినా కూడా ఈ పర్సన్ ఫీలింగ్స్ అసలు ఏంటి అని అంటే, ఇతను ఆర్ ఆమె, జెండర్ ఏదైనా ఉండొచ్చు. ఇక్కడ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది కాబట్టి నేను వెంటనే ఇతను అనేస్తున్నా. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి అని అంటే, అసలు ఈ పర్సన్ ఎమోషనల్లీ చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ అండ్ కంట్రోలింగ్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ మీ పర్సన్కి. అంటే తన ఎమోషన్స్ ఏమన్నా మీ మీద కొంచెం ఓవర్గా వచ్చేస్తున్నాయి అనుకోండి, ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ వెంటనే తాను కంట్రోల్ చేసేసుకుంటూ ఉంటారు, మీకు ఏది ఎక్స్ప్రెస్ చేయరు. అండ్ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు మీ ఇద్దరి మధ్య. ఎందుకు డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు అని మీరు కూడా అడగచ్చు. మీరు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అడగచ్చు. లాంగ్ టర్మ్ కమిట్మెంట్లో ఉండాలి అని అంటే ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయొద్దు దయచేసి అని మీరు అడుగుతారు కూడా. అడిగినప్పుడు మీ పర్సన్ మళ్ళీ ఏం రెస్పాండ్ అవుతారా, ఒక్కొక్కసారి రెస్పాండ్ కూడా అవ్వరు. బట్ 2 or 3 డేస్ తర్వాత ఏమని రిప్లై ఇస్తారంటే, ఈ పర్సన్ ఒక ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ లాగా ఆలోచిస్తూ ఉంటారు. చిన్నపిల్లల మైండ్ సెట్లా ఉంటుంది. సో ఏమని రెస్పాన్స్ ఇస్తారంటే, మీకు నేను ప్రామిసెస్ చేయలేదు, నేను ఇప్పుడప్పుడే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తానని కూడా నీకు చెప్పలేదు, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలని ఉంది బట్ ఇప్పుడప్పుడే ఇవ్వలేను, అలాంటి డ్రై మెసేజెస్ వస్తాయి మీ పర్సన్ దగ్గర నుండి. బట్ ఈ పర్సన్కి మీరంటే అసలు ఇష్టం ఉందా అని అంటే చాలా ఇష్టం అనేది ఉంది, చాలా ఫీలింగ్స్ ఉన్నాయి, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ఈ పర్సన్ మీకు చాలా ఫిజికల్లీ అట్రాక్టెడ్ పర్సన్ అండ్ మీతో కొలాబరేషన్ కోరుకుంటున్నారు. అంటే మీతో కలిసి వర్క్ చేయాలని, లేదా మీరు ఏదైనా ఆఫీస్ ఉంటే అందులో కలిసి మీతో వర్క్ చేయాలని,
మీ బిజినెస్ కనుక ఉంటే మీ బిజినెస్లో తను ఒక పార్ట్నర్గా ఉండాలని ఇలా కొలాబరేషన్ అనేది కోరుకుంటున్నారు, మీతో ఒక లైఫ్ పార్ట్నర్గా ఉండాలని అనుకుంటున్నారు. బట్ ప్రాబ్లం ఏంటి అని అంటే స్పేస్ కావాలి ఇంకా మీ పర్సన్కి. తన ఫెయిల్యూర్ ఏదైతే ఉందో తన లైఫ్లో ఆ ఎనర్జీస్ డిప్రెషన్ నుండి ఇంకా బయటకు రాలే, ఆ ట్రామా నుండి బయటకు రాలే. ఓకే, సో చాలా మెచ్యూర్డ్ పర్సన్లా ఆలోచిస్తున్నారు ఇలాంటి విషయాల్లో. ఏంటి అని అంటే ఇక్కడ మీ పర్సన్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎప్పటికి సాల్వ్ అవుతాయి అనేది కూడా మీ పర్సన్కి ఒక ఫియర్ అనేది ఉంది, ఒక భయం అనేది ఉంది మనసులో. ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం వల్ల మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో అన్న భయం కూడా ఉంది మీ పర్సన్కి. ఓకే, మీరు ఒక ఇండిపెండెంట్ పర్సన్, నర్చరింగ్ కేరింగ్ పర్సన్ ఇక్కడ మీ పర్సన్ దృష్టిలో ఒక ఎంప్రెస్ అనమాట. మీరు ఒక తనకి చైల్డ్హుడ్ ట్రామా కూడా కనిపిస్తుంది ఇక్కడ. నెంబర్ 4 సిగ్నిఫికెంట్, అండ్ ఇది 4th మేజర్ ఆర్కానా కార్డ్ అండ్ టారెట్ డెక్. ఈ పర్సన్ తన రిలేషన్షిప్ని తనే హ్యాండిల్ చేయాలి, అందులో ఇంకెవరు ఇన్వాల్వ్ అవ్వకూడదు అని అనుకుంటున్నారు. సో మీతో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలని మీ పర్సన్కి ఉంది, బట్ ఆ డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎవరితోనూ మిమ్మల్ని కంపేర్ చేయలేరు, అంత డిఫరెంట్గా ఉంటారు మీరు. చాలా యూనిక్ పర్సన్ మీరు మీ పర్సన్ దృష్టిలో. మిమ్మల్ని కాదని వేరే ఇంకెవరితోనైనా ఫ్లోట్ చేస్తున్నారా, లేదా చాటింగ్ అలాంటివి ఏమైనా సీక్రెట్ చాట్స్ ఏమైనా చేస్తున్నారా అని అంటే అది కూడా లేదు ఇక్కడ. బట్ తనని హోల్డ్ బ్యాక్ చేస్తున్నది ఎవరు అని అంటే తన లైఫ్లో ఉన్న తన ఫెయిల్యూర్స్ అనమాట. ఓకే, తన ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే మీ పర్సన్కి ఫియర్స్ స్టార్ట్ అవుతాయి. ఫియర్ఫుల్ ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఒక పక్క ఫియర్ కూడా కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఏమో మీతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో అన్న ఫియర్ కూడా ఉంది. ఎస్, ఇక్కడ 2 of Wands మీ పర్సన్ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు, మీతో రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ 72 hours మీకు రీయూనియన్ అనేది కూడా అవుతుంది. అండ్ తన పాస్ట్ని వదిలేసి మీతో తన లైఫ్ని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. అండ్ పేజ్ ఆఫ్ సోర్డ్స్, కమ్యూనికేషన్ చాలా టఫ్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది మీ ఇద్దరి మధ్య నెక్స్ట్ 72 hours. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ చాలా ఎఫెక్ట్ అయితే చూపిస్తున్నాయి మీ పర్సన్కి. తన్ని ఏదో ఒక డెసిషన్ తీసుకోమని ఫోర్స్ చేస్తుంది ఇక్కడ యూనివర్స్ మీ పర్సన్ని. ఓకే, మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని మీ పర్సన్కి కూడా తెలుసు, బట్ అయినా మీకు అంత ఈజీగా కమిట్మెంట్ ఇవ్వాలి అని అంటే తనకి ఏదో ఫియర్ అనేది ఉంది మైండ్లో. కొంతమందికి ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, కొంతమందికి స్టేటస్ డిఫరెన్స్, కొంతమందికి ఇంకేదైనా రిలీజియన్ అలాంటి క్యాస్ట్ అలాంటి డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. సో మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి తను హోల్డ్ బ్యాక్ చేస్తున్న రీజన్స్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. మెయిన్ రీజన్ తన ఫెయిల్యూర్. అండ్ సో ఇప్పుడు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. ఓకే, సో మీరు ఒక బ్రోకెన్ హార్ట్ పర్సన్తో డీల్ చేస్తున్నారు. ఎయిర్ సైన్స్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి కనిపిస్తుంది. అండ్ జస్టిస్ అగైన్ తులారాశి. సో జస్టిస్ అనేది తప్పకుండా చేస్తుంది ఇక్కడ యూనివర్స్. మీకు జస్టిస్ చేయబోతుంది మీ రిలేషన్షిప్కి. అండ్ మీ పర్సన్ కూడా మీకు జస్టిస్ చేయాలని అనుకుంటున్నారు. మీకు ఇది ఒక వెయిటింగ్ పీరియడ్ అనమాట. అంటే ఒక కంప్లీట్లీ తను డెసిషన్ ఏదైతే తీసుకుంటారో అది మీకు ఎక్స్ప్రెస్ చేయలేరు. ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ ఎప్పుడైతే ఎంటర్ అవుతాయో మీ పర్సన్ లైఫ్లో, మీ పర్సన్ మీద ఆ ఎనర్జీస్ చాలా పవర్ఫుల్గా ఎఫెక్ట్ చూపిస్తాయి. అండ్ అప్పుడు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓకే, బట్ మీరు హానెస్ట్గా చెప్తారు ఈ రిలేషన్ మీకు కావాలా వద్దా. ఇన్ కేస్ మీకు ఈ రిలేషన్లో ప్రాబ్లం అయితే నేను మూవ్ ఆన్ అయిపోతానన్న విషయం మీరు కంప్లీట్లీ హానెస్ట్గా చెప్పేస్తారు మీ పర్సన్తో ఆఫ్టర్ దిస్ ఫుల్ మూన్. పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ వస్తుంది మీకు ఆర్ మీ పర్సన్కి. లేదా మీ పర్సన్ మీ దగ్గర ఏదైనా మనీ తీసుకొని ఉంటే అది రిటర్న్ చేస్తారు. అండ్ ఇక్కడ చాలామందికి ఏజ్ డిఫరెన్సెస్ అండ్ స్టేటస్ డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు.
క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు మిమ్మల్ని. ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఎందుకు చూస్తున్నారంటే మీరు ఒక నర్చరింగ్ పర్సన్ అండ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ పర్సన్. ఒక వర్కింగ్ ఉమెన్ అయి ఉండొచ్చు, మీరు ఇలా వర్కింగ్ మ్యాన్ అయి ఉండొచ్చు, బిజినెస్ పర్సన్ అయి ఉండొచ్చు. సో 6 ఆఫ్ కప్స్ ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఇది మీకు తెలుసు, మీ పర్సన్కి తెలుసు ఈ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కోసం. అండ్ కొంతమంది విషయంలో కిడ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఇక్కడ మ్యారీడ్ పీపుల్ కూడా ఉంటారు ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళలో. అండ్ రీయూనియన్ అనేది త్వరలోనే జరగబోతుంది మీ ఇద్దరి మధ్య. అండ్ ఫుల్ ఎనర్జీస్ ఇక్కడ మనకి కంప్లీట్లీ ఒక న్యూ బిగినింగ్ అనేది చూస్తారు. మీ పర్సన్ మీతో ఒక న్యూ బిగినింగ్ చూడాలి అని అనుకుంటున్నారు, మిమ్మల్ని తన సోల్మేట్గా చూస్తున్నారు కాబట్టి. అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్. సో అగైన్ ఫైనాన్షియల్ ఆపర్చునిటీ, బట్ గుడ్ న్యూస్ కూడా ఏదో వినిపిస్తుంది మీకు త్వరలో రిగార్డింగ్ ఫైనాన్సెస్. ఓకే, మిమ్మల్ని 9 ఆఫ్ కాయిన్స్ ఎనర్జీలో చూస్తున్నారు. ఒక ఎంప్రెస్ విత్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఒక అబండెంట్ పర్సన్లా చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని. సో తను పాస్ట్లో తను చేసుకున్న రాంగ్ చాయిస్ ఇంకా తనని బాధ పెడుతూనే ఉన్నారు. ఆ రాంగ్ చాయిస్ ఎవరైతే ఉన్నారో ఆ టాక్సిక్ రిలేషన్ నుండి తను బయటికి రాలేకపోతున్నందుకు అండ్ మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నందుకు చాలా బాధపడుతున్నారు మీ పర్సన్. బట్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. నియర్ ఫ్యూచర్లో న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు. ఓకే, అండ్ ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్, అంటే మీ పర్సన్ మీకు సోల్మేట్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఇది మీది. సో ఇక్కడ యూనివర్స్ అందుకే మీకు అండ్ మీ పర్సన్కి ప్రొటెక్షన్గా ఉంటూ మీ పర్సన్ని మీ వైపు వచ్చేటట్టు సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ మీ యూనివర్స్ మీకు. మీ పర్సన్ ఎలా డెసిషన్ తీసుకుంటారంటే కొన్ని రోజులు మీతో మాట్లాడటం మానేస్తారు. మానేసిన తర్వాత సడన్లీ తనకి ఒక థాట్ అనేది వస్తుంది. అది వైల్ స్లీపింగ్ రావచ్చు, పడుకున్నప్పుడు రావచ్చు, లేదా డ్రీమ్స్ రూపంలో రావచ్చు. ఏంటంటే మీలాంటి పర్సన్ తన లైఫ్లో నుండి వెళ్ళిపోతే తను మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మీరు చాలా సపోర్టింగ్గా ఉన్నారు, మీ పర్సన్కి ఒక సపోర్టింగ్ సిస్టమ్లా ప్రతి ప్రాబ్లం నుండి మీ పర్సన్ని బయటకు తీసుకొస్తున్నారు. ఫైనాన్షియల్గా కూడా మీరు చాలా హెల్ప్ చేసినట్టు కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, సో మీలాంటి పర్సన్ వదులుకోవడం తనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. సో ఒక న్యూ లవ్ ఆఫర్తో మీ పర్సన్ మీ ముందుకు వస్తారు అగైన్. నియర్ ఫ్యూచర్లో ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. అండ్ ఎప్పుడైతే మీరు మీ పర్సన్కి క్లోజ్ అవుతున్నాను అని అనుకుంటూ ఉంటారో సడన్లీ మీ పర్సన్ వాక్ అవే చేస్తారు. అంటే సడన్లీ అంటే మాట్లాడటం మానేస్తారు మీతో సడన్గా. అండ్ మీరు అందుకే ఈ రిలేషన్షిప్ మీద మీకు నమ్మకం అనేది పోయింది. మీరు ఎప్పుడైతే మీ పర్సన్కి దగ్గర అవుతున్నాను, ఇంకా కమిట్మెంట్ అనేది తీసుకుందాం, కమిట్మెంట్ అనేది ఇద్దామని డిసైడ్ అవుతారో మీ పర్సన్ ఇలా మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారో అసలు రీజన్ ఏంటి, వాకవే చేయడానికి రీజన్ ఏంటి అని అంటే ఎమోషనల్ బర్డెన్ ఎక్కువైపోయింది. అంటే తన పాస్ట్ రిలేషన్ ఇంకా తన మైండ్లో ఉంది అండ్ మీ పైన ఫిజికల్లీ అట్రాక్టెడ్ అండ్ ఎమోషనల్లీ ఇన్వెస్టెడ్ అనమాట. మీ పైన కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు మీ పర్సన్. సో ఈ ఎమోషన్స్ అన్నీ కూడా తనకి బర్డెన్లా తయారయ్యాయి. బట్ ఇదొక డివైన్ కనెక్షన్ అని మీ పర్సన్కి తెలుసు. సో చాలా పేషెన్స్తో అయితే వెయిట్ చేయండి డివైన్ టైమింగ్ కోసం. మీ పర్సన్ మీకు తప్పకుండా కమిట్మెంట్ అనేది ఇస్తారు. ఇక్కడ ఏంజల్స్ అండ్ స్పిరిచువల్ గైడ్స్ మీకు ప్రామిస్ చేస్తున్నారనమాట. మీ పర్సన్ మీకు తప్పకుండా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు. ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ అని చెప్తున్నారు ఇక్కడ మీకు యూనివర్స్. 3 ఆఫ్ వాండ్స్, మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్ అనమాట. అంటే మీ పర్సన్ ఇక్కడ తన లైఫ్ నుండి ఏవైతే తనని హోల్డ్ బ్యాక్ చేస్తున్నాయో ఆ బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ చేసుకుంటారు. ఆ బ్లాకేజెస్ రిమూవ్ చేసుకున్న తర్వాత
రీజన్ ఏంటో కనుక్కుంటారు ఫస్ట్. అసలు ఎందుకు తను లైఫ్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, ఈ రిలేషన్షిప్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు, పాస్ట్ రిలేషన్షిప్స్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు, అసలు స్టక్ ఎనర్జీలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకొని ఆ బ్లాకేజెస్ని తనే రిమూవ్ చేసుకుంటారు. అండ్ ఆ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలో క్లియర్ అయ్యి మీ వైపు రావడానికి యూనివర్స్ మీ పర్సన్కి కోఆపరేట్ చేస్తూ ఉంటుంది. స్పిరిచువల్ గైడ్స్ అండ్ ఏంజల్స్ మీ పర్సన్కి సపోర్టింగ్గా ఉంటూ మీ పర్సన్ని మీ వైపు తీసుకొస్తారు. ఎస్, తన ఎమోషన్స్ అన్నిటినీ కూడా తను ఎక్స్ప్రెస్ చేస్తారు. తన ఫ్యూచర్ థాట్స్ ఏంటి, మీ మీద తన ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా త్వరలోనే చెప్తారు. ద సన్ కార్డ్, మేజర్ ఆర్కానా కార్డ్. సో ఇక్కడ మీ పర్సన్ త్వరలోనే మీకు కమిట్ అవ్వబోతున్నారు అనేది చెప్తుంది ఇక్కడ యూనివర్స్. ఎస్, మీరు ఒక ఎంప్రెస్ మీ పర్సన్ దృష్టిలో. సో మీలాంటి వాళ్ళకి కమిట్ అవ్వాలి అని అంటే తనకి చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. ఇంకా కొన్ని విషయాల్లో తను చాలా ఇంప్రూవ్ అవ్వాలని చూస్తున్నారు, చాలా డెవలప్ అవ్వాలని చూస్తున్నారు. మేబీ ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది కాబట్టి మీ పర్సన్ కొన్ని విషయాల్లో మీకు కరెక్ట్ కాదేమో అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంకా కొంచెం ఇమ్మెచ్యూర్డ్ థాట్స్ అనేవి ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో. సో అందుకే మీకు కమిట్ అవ్వాలి అని అంటే తను ఇంకా టైం టేకింగ్ అది అనుకుంటున్నారు. బట్ ఆఫ్టర్ దిస్ ఫుల్ మూన్, ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ పర్సన్ పైన చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి అండ్ మీకు కమిట్ అవ్వమని ఎంకరేజ్ చేస్తాయి అన్నమాట ఆ ఎనర్జీస్. 4 ఆఫ్ సోర్డ్స్. ఫ్యూచర్ ప్లాన్స్ అనేవి సక్సెస్ అవ్వబోతున్నాయి మీ పర్సన్ వేసుకున్న ఫ్యూచర్ ప్లాన్స్. అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అంటే అగైన్ న్యూ బిగినింగ్, మ్యారేజ్ చూపిస్తుంది ఇక్కడ చాలామందికి. కమిట్మెంట్ అనేది రాబోతుంది. అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్. మీ పర్సన్ ఇక్కడ ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, ఎవరి డెసిషన్ కోసం అయితే మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారో ఆ డెసిషన్ ఇంకెప్పటికీ రాదు. సో ఆ రిలేషన్ని కంప్లీట్లీ ఎండ్ చేసుకోబోతున్నారు మీ పర్సన్. అండ్ మీతో ఒక న్యూ రిలేషన్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకే, అండ్ ఈ డిసిషన్ మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ పర్సన్ని మీరు యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది మీ ఒపీనియన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ యూనివర్స్ ఈ పర్సన్ని మళ్ళీ మీ లైఫ్లోకి తీసుకొస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్. ఓకే, సో ఆ మెంటల్ క్లారిటీ కోసం అయితే మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. కొంతమంది తన లైఫ్లో ఉన్న వాళ్ళ దగ్గర నుండి ఆ మెంటల్ క్లారిటీ అనేది త్వరలో మీ పర్సన్కి రాబోతుంది. ఓకే, లాస్ట్ కార్డ్. అసలు ఈ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాం. మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటి? ఓకే, మీ పర్సన్ చాలా ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు మీ పైన అండ్ ఫిజికల్లీ అట్రాక్టెడ్ ఉన్నారు. అండ్ టవర్ కార్డ్. సడన్ చేంజెస్ అయితే చేయబోతున్నారు. సడన్ డెసిషన్ ఏదో తీసుకోబోతున్నారు. అండ్ ఒక రిలేషన్షిప్ ఏదో ఎండ్ అవ్వబోతుంది మీ పర్సన్ లైఫ్లో. మేబీ పాస్ట్ రిలేషన్స్. ఓకే, సో చాలా కరేజ్ అనేది కూడా వచ్చింది మీ పర్సన్కి. ఏ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా నేర్చుకున్నారు మీ పర్సన్. సో విత్ 7 ఆఫ్ పెంటికల్స్ తను చాలా పీస్ఫుల్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. బట్ తను ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో అన్ని ప్రాబ్లమ్స్ తన లైఫ్లోకి వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ 7 ఆఫ్ కాయిన్స్. తను చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టారు. టైం అండ్ మనీ తన పాస్ట్ రిలేషన్ పైన ఇన్వెస్ట్ చేశారు. ఎమోషనల్లీ కూడా ఇన్వెస్ట్ చేశారు పాస్ట్ రిలేషన్ పైన. బట్ ఆ పర్సన్ ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో ఆ పర్సన్ తన దగ్గర ఉన్న మనీ కూడా తీసుకొని తను చీట్ చేసినట్టుగా కనిపిస్తుంది. అండ్ తనని కంప్లీట్లీ ఒక ట్రామాలోకి నెట్టేసి ఇప్పుడు తన లైఫ్లో నుండి వాక్ అవే చేశారు. సంబడి ఫ్రమ్ ద పాస్ట్ మీ పర్సన్ విషయంలోనే చెప్తున్నాను. ఓకే, సో అందుకే మీ పర్సన్కి చాలా అదొక షాకింగ్గా అనిపిస్తుంది. అసలు ఎందుకు తన లైఫ్లో అలా జరిగింది అని. సో ఆ ట్రామా నుండి త్వరలో బయటికి రాబోతున్నారు ఇక్కడ మీ పర్సన్. అండ్ బిహైండ్ ద డెక్ 6 ఆఫ్ వాండ్స్. సో సక్సెస్ అనేది చూస్తారు ఇక్కడ మీ పర్సన్ అండ్ మీరు. సక్సెస్, విక్టరీ, పబ్లిక్ రికగ్నిషన్. సో ఇందులోనైతే మీకు సక్సెస్ రావాలని మీరు కోరుకుంటున్నారో అండ్ మీ పర్సన్ కోరుకుంటున్నారో దాంట్లో తప్పకుండా సక్సెస్ అనేది రాబోతుంది. వెరీ గుడ్.
సో మీ ఇంటెన్షన్స్ ఏంటి, అసలు మీ పర్సన్ కోసం మీరు ఏమనుకుంటున్నారు అండ్ మీ ఇంటెన్షన్స్ ఏంటి, మీరు రిలేషన్షిప్ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది చూద్దాం. ఓకే, మీరు ఒక క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మేష, సింహ, ధనుష్ రాశులు. మీరు ఏదైతే కోరుకుంటారో దానికోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తారు, చాలా టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎమోషనల్లీ కూడా మీరు చాలా డ్రైన్ అయిపోతున్నారు మీ పర్సన్ మీకు ఏ ఒపీనియన్ చెప్పకపోవడంతో. ఓకే, సో చాలా స్టబర్న్ ఎనర్జీ ఫేస్ చేస్తున్నారు మీరు. అండ్ 7 ఆఫ్ వాండ్స్, మీరు చాలా బౌండరీస్లో అయితే ఉన్నారు. మీ బౌండరీస్లో అంటే మీరు వెయిట్ చేస్తున్నారు చాలా పీస్ఫుల్గా మీ పర్సన్ ఇచ్చే డెసిషన్ ఏంటి అనేది చూద్దామని. ఎందుకంటే మీరు సిచ్యువేషన్ని ఫోర్స్ చేయాలని లేదు. ఇటు మీ పర్సన్ చేస్తున్న బిహేవియర్కి మీరు కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. మీ పర్సన్కి అసలు రెస్పాన్సిబిలిటీ లేనట్టుగా బిహేవ్ చేస్తున్నారని మీ ఉద్దేశం. బట్ మీ పర్సన్కి మీరు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అండ్ ఇక్కడ సేమ్ వే మీ పర్సన్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు. ఎందుకంటే ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో పేజ్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొస్తుంది. యూనివర్స్ అండ్ స్పిరిచువల్ గైడ్స్ మీకు గుడ్ న్యూస్ అనేది చెప్తారు త్వరలో, అంటే రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. ఓకే, మీకు కూడా టవర్ కార్డ్ వచ్చింది, అంటే సడన్ చేంజెస్ మీ లైఫ్లో కూడా రాబోతున్నాయి. అండ్ మీరు కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ మనీ అండ్ డెవలప్మెంట్ అనమాట. మీ కెరీర్ అండ్ మనీ ఫైనాన్సెస్ పైన కంప్లీట్లీ ఫోకస్ పెట్టారు మీరు. అండ్ మీ పర్సన్ మీ దగ్గరికి త్వరలోనే రాబోతున్నారు. సడన్లీ మీకు అపియర్ అవ్వచ్చు, సడన్లీ మిమ్మల్ని కలవచ్చు, లేదా సడన్లీ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు. సో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇక్కడ మీకు కూడా కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. మీరు కూడా ఎమోషనల్లీ చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు. మీ హార్ట్ చక్ర కూడా ఓపెన్ అయ్యింది ఇక్కడ. ఓకే, సో అసలు మీ ఇంటెన్షన్స్ ఏంటి టువర్డ్స్ దిస్ రిలేషన్ అండ్ టువర్డ్స్ మీ పర్సన్. నైట్ ఆఫ్ వాండ్స్, గుడ్ న్యూస్, బట్ టాక్సిక్ ఎనర్జీ ఏదో కనిపిస్తుంది ఇక్కడ. టాక్సిక్ ఎనర్జీ ఏదో ఉంది మీ మధ్య, మిమ్మల్ని హోల్డ్ బ్యాక్ చేస్తుంది అండ్ మీ పర్సన్ని హోల్డ్ బ్యాక్ చేస్తున్నారు. మేబీ పాస్ట్ రిలేషన్ రిలేటెడ్ టాక్సిక్ ఎనర్జీ అది. అండ్ జగ్ల్ అవుతున్నారు ఇక్కడ మీరు. అంటే మీరు మీ పర్సన్కి మీ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది మీకు. అండ్ మీ పర్సన్ అటు నుంచి రెస్పాండ్ అవ్వట్లేదు. తను ట్రామాలో ఉన్నారో, డిప్రెషన్లో ఉన్నారో, లేదా ఇంకెవరితోనైనా రిలేషన్లో ఉన్నారో అనేది మీ ఉద్దేశం. సో అలాంటి థాట్స్ మధ్య మీరు జగ్ల్ అవుతున్నారు. మీరు ఒకవేళ మీ పర్సన్ వచ్చి మీకు కమిట్మెంట్ ఇచ్చినా, సడన్గా మీకు అప్రోచ్ అయినా మీరు నమ్మే స్టేజ్లో లేరు ఇక్కడ. బట్ చాలా లస్ట్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య, ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్య. ఎస్, ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్. సో ఇక్కడ కంప్లీట్లీ మీరు పాస్ట్ లైఫ్స్ కలిసి షేర్ చేసుకున్న పీపుల్ మీరిద్దరు. ఇదొక పవర్ఫుల్ కపుల్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ మీవి. సో స్పిరిచువల్ గైడ్స్ మీకు అందుకే మీరిద్దరూ మళ్ళీ కలిసే సిచ్యువేషన్ స్పిరిచువల్ గైడ్స్ తీసుకొస్తున్నారు ఇక్కడ. అంటే ఏంజల్స్ అండ్ యూనివర్స్ మీకు సపోర్టింగ్గా ఉన్నారు. ఓకే, సో మీ ఇంటెన్షన్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి. మీ పర్సన్ వైపు చాలా హానెస్ట్గా, లాయల్గా వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ ఎప్పుడు కమిట్మెంట్ ఇస్తారా అని. బట్ కమిట్మెంట్ ఇవ్వడానికి మీ పర్సన్కు ఉన్న ఫియర్స్ ఏంటో చూద్దాం. ద మెజిషియన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు అండ్ మీకోసం మీ పర్సన్. సో హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. అంటే ఫియర్స్ ఏమీ లేవు అని చెప్తుంది యూనివర్స్ ఇక్కడ. ఓన్లీ ఫియర్ ఏంటి అని అంటే ఈ రిలేషన్ని తను హానెస్ట్గా ముందుకు తీసుకెళ్ళగలరా అనేది ఒక ఫియర్ ఉంది. అండ్ తను ఒక రిలేషన్షిప్లో స్టక్ అయి ఉన్నారు ఆల్రెడీ. సో దాని నుండి ఇంకా బయటికి రాలేదు. సో మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ అండ్ మీ పర్సన్ చేస్తున్న మేనిఫెస్టేషన్
చాలా ట్రూత్ఫుల్ మేనిఫెస్టేషన్. సో యూనివర్స్ తప్పకుండా యాక్సెప్ట్ చేస్తుంది అండ్ మీకు విక్టరీ అనేది తప్పకుండా చూస్తారు. విక్టరీ అండ్ పబ్లిక్ రికగ్నిషన్, సక్సెస్ అనేది రాబోతుంది మీ రిలేషన్షిప్ అండ్ కెరీర్ వైజ్. అండ్ మీ లైఫ్ అసలు నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్ ఎలా ఉండబోతుంది, మీ లైఫ్లో ఏం జరగబోతుంది. నియర్ ఫ్యూచర్లో మీ లైఫ్లో రీయూనియన్ జరగబోతుంది అండ్ మీ పర్సన్ మీ వైపు కంప్లీట్లీ రాబోతున్నారు. అంటే మీకు ఒక లైఫ్ లాంగ్ కమిట్మెంట్, అంటే హై లెవెల్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ నియర్ ఫ్యూచర్లో. వెరీ గుడ్. అండ్ 10 ఆఫ్ పెంటకల్స్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ రాబోతుంది మీకు. ఫ్యామిలీ అండ్ కిడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ నుండి అండ్ మీ పర్సన్ మీ నుండి. అండ్ స్ట్రెంగ్త్ కార్డ్, కరేజ్ అండ్ ప్యాషనేట్ ఎనర్జీ అనేది ఉంది మీ ఇద్దరి మధ్య. మేబీ మీరు ఇద్దరు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఇక్కడ 100% కనిపిస్తుంది. అండ్ అగైన్ మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. సో చూద్దాం ఇప్పుడు అసలు యూనివర్స్ మీ ఇద్దరికి ఏం సలహా ఇస్తుంది. వాట్స్ ద అడ్వైస్, ఇద్దరికి ఏం అడ్వైస్ ఇస్తుంది యూనివర్స్. ఓకే, హ్యావ్ పేషెన్స్, న్యూ బిగినింగ్ అనేది ఉంది త్వరలో. అండ్ మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్నిటికీ కూడా ఇప్పుడు బెస్ట్ రిజల్ట్ అయితే రాబోతుంది. మీరిద్దరూ చాలా స్ట్రగుల్సమ్ లైఫ్ అయితే చూస్తున్నారు. అండ్ కొంతమంది జెలసీ పీపుల్ మీ రిలేషన్ని స్పాయిల్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయండి ఇక్కడ. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఓకే, సో అగైన్ 6 ఆఫ్ వాండ్స్, డబుల్ క్లారిఫికేషన్. చాలా పవర్ఫుల్ కనెక్షన్ మీది. సో ఇందులో ఫెయిల్యూర్ అనేది ఉండదు ఇక్కడ. బట్ లేట్ అయినా కూడా మీరిద్దరూ తప్పకుండా రీయూనియన్ అనేది అవుతారు. సో సడన్లీ మీ పర్సన్కి ఇక్కడ అవేర్నెస్ రావచ్చు రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ అండ్ మీ వాల్యూ ఏంటో మీ పర్సన్ తెలుసుకుంటారు. అండ్ మిమ్మల్ని తన లైఫ్లో నుండి తీసేయడం తనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అండ్ అలా అని వేరే పర్సన్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేసే ఉద్దేశంలో కూడా లేరు. అండ్ పాస్ట్ రిలేషన్స్ కంప్లీట్లీ ఇప్పుడు వదిలేస్తారు మీ పర్సన్. సో చాలా అవేర్నెస్ అయితే రాబోతుంది మీ పర్సన్కి. ఓకే, సో నియర్ ఫ్యూచర్లో ఇవన్నీ జరగబోతున్నాయి మీ లైఫ్లో. అండ్ తనకున్న ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవ్వబోతున్నాయి. ఓకే, 5 ఆఫ్ కాయిన్స్ అండ్ నెక్స్ట్ కార్డ్ డెత్, రీబర్త్. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ రాబోతున్నాయి ఇక్కడ మీ ఇద్దరు లైఫ్లో కూడా. అసలు ఒక న్యూ లైఫ్ అయితే చూస్తారు ఇద్దరు కలిసి. మీకు సడన్లీ తన దగ్గర నుండి ఇలాంటి కమిట్మెంట్ మెసేజెస్ అలాంటివి వస్తూ ఉంటాయి. అసలు మీరు అది చూసి అనిపిస్తుంది మీకు, నిజంగా మీ పర్సనే మెసేజ్ చేస్తున్నారా, నిజంగా మీ లైఫ్లో అంత హ్యాపీనెస్ ఉందా అనిపిస్తుంది మీకు. ఓకే, మీరు ఎవరి కోసమైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు మీ లైఫ్లోకి రాబోతున్నారు. అండ్ మీ లైఫ్లో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా త్వరలో తొలగిపోతాయి అన్నమాట. అంటే ఆ బ్లాకేజెస్ ఎవరు క్రియేట్ చేశారో అవన్నీ డిలీట్ అయిపోతూ ఉంటాయి 1 by 1. అండ్ మీరు ఒక న్యూ లైఫ్ అయితే చూస్తారు, ఒక న్యూ బిగినింగ్ అయితే చూస్తారు మీ పర్సన్తో. ఓకే, 8 ఆఫ్ కాయిన్స్. చాలా ఎఫర్ట్స్ పెట్టారు, టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేసి ఉన్నారు, ఎమోషనల్లీ కూడా మీరు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు మీ రిలేషన్షిప్ పైన. సో అందుకే స్పిరిచువల్ గైడ్స్ అండ్ ఏంజల్స్ మీకు ఒక మంచి డెసిషన్, మంచి జడ్జ్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు నెక్స్ట్ న్యూ మూన్ తర్వాత, ఫుల్ మూన్ తర్వాత, అంటే నెక్స్ట్ 3-4 డేస్లో. అండ్ 8 ఆఫ్ సోర్డ్స్, హీలింగ్, సెల్ఫ్ లవ్ అయితే ఉంది మీ మధ్య. మీరు అండ్ మీ పర్సన్ కూడా సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేశారు, హీలింగ్ పీరియడ్లో ఉన్నారు. అండ్ బట్ ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. ఎలా అంటే మీ పర్సన్ మీకు కమిట్ అయినట్టే అనిపిస్తుంది, అప్పటికప్పుడే వెంటనే మీ పర్సన్ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది మీకు. సో అలాంటి సిచ్యువేషన్లో మీరు ట్రాప్డ్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా మీ పర్సన్కి మీరు అడుగుతారు. ఇవన్నీ అసలు ఏంటి, మీ బిహేవియర్ ఏంటి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు. మీకు ఒకవేళ రిలేషన్ కావాలనుకుంటే ఒక ప్లెయిన్ రిలేషన్షిప్ అనేది ఉండాలి, ప్లెయిన్ బిహేవియర్ అనేది ఉండాలి.
ఈ ఆన్ అండ్ ఆఫ్, ఇన్ అండ్ అవుట్ ఇలాంటివి ఏమీ ఉండకూడదు. కమ్యూనికేషన్ కూడా రెగ్యులర్గా ఉండాలి, ఎమోషనల్లీ అవైలబుల్ ఉండాలి, ఇవన్నీ కూడా అడుగుతారు మీరు. బట్ సమ్ టైమ్స్ మీ పర్సన్ ఏమనుకుంటారంటే, మీకు ఏ కమిట్మెంట్ ఇవ్వకుండా, ఏ ప్రామిస్ చేయకుండా మీరు మీ పర్సన్ డిమాండ్ చేస్తున్నారు ఇవన్నీ అనుకుంటారు. బట్ తర్వాత ఏమనుకుంటారంటే, ఈ థాట్ ఎప్పుడైతే వస్తుందో తన మైండ్లో మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు ఆల్రెడీ. బట్ అది ఇప్పుడు ఆ టైం దగ్గర పడింది. ఆ టైంలో అనుకుంటారనమాట, మీరు డిమాండ్ చేసిందంతా కూడా కరెక్టే, నిజంగా ఒక రిలేషన్షిప్ అంటే ఇలానే ఉండాలి, ఇలా మాట్లాడుకోకుండా ఉండడం, దూరంగా ఉండడం అనేది ఒక రిలేషన్షిప్ అనేది అనిపించుకోదు అలా ఉంటే కదా. అది జస్ట్ ఒక ఫ్రెండ్షిప్ అనిపిస్తుంది. బట్ ఇక్కడ మీ పర్సన్కి కూడా చాలా రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి. మీరు మోర్ దెన్ ఫ్రెండ్ లాగా అనుకుంటారు మీ పర్సన్. బట్ ముందుకు రావాలంటే కొన్ని ఫియర్స్. ఎనీహౌ అవన్నీ కూడా పక్కన పెట్టి త్వరలోనే మీ పర్సన్ మిమ్మల్ని కలుస్తారు విత్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష, సింహ, ధనుష్ రాశులు. ఓకే, సో కొంతమందికి మార్చ్ వరకు కూడా ఏ క్లారిటీ రాదు, కొంతమందికి నెక్స్ట్ 4-5 డేస్లోనే ఒక క్లారిటీ అనేది వస్తుంది మీ పర్సన్ నుండి. ఓకే, సో మీరు ప్రజెంట్ ఇలా ఫీల్ అవుతున్నారు, మీ పర్సన్ మీ లైఫ్ నుండి వాక్ అవే చేశారేమో అని ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు కూడా ఇన్ కేస్ మీ పర్సన్ మీ లైఫ్ నుండి వాక్ అవే చేస్తే మీరు కూడా మూవ్ ఆన్ అయిపోవాలనేది మీ ఉద్దేశం. ఎందుకనంటే మీ పర్సన్ మీకు వాల్యూ ఇవ్వట్లేదేమో అనేది మీ డౌట్. ఎస్, మీరు ఒక ప్లేయర్తో డీల్ చేస్తున్నారు అండ్ కమ్యూనికేషన్ లేదు ఇక్కడ చాలామందికి. అండ్ కొలాబరేషన్ కోరుకుంటున్నారు, బట్ పర్సన్ అవైలబుల్ ఉండరు. తను ఫ్రెండ్స్తో వాళ్ళందరితో మాట్లాడుతూనే ఉంటారు. బట్ మీ పర్సన్ మీకు ఒక మెసేజ్ ఆర్ కాల్ చేయాలి అని అంటే అదేదో పెద్ద చేయలేని పని అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంటెన్షనల్లీ మీకు కమ్యూనికేట్ చేయట్లేదు మీ పర్సన్, బట్ ఆ టైం కూడా వస్తుంది. కమిట్మెంట్ ఇచ్చే టైం అయితే త్వరలోనే ఉంది. ఓకే, సో 6 ఆఫ్ కప్స్ అగైన్ డబుల్ క్లారిఫికేషన్. ఇక్కడ రీయూనియన్ అనేది జరగబోతుంది. ఓకే, ఇది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్. ఓకే, సో బిహైండ్ ద డెక్ 8 ఆఫ్ కప్స్. ఇప్పుడు మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్ ఫ్రమ్ యువర్ పర్సన్. హోప్ అనేది ఉంది మీ రిలేషన్షిప్ పైన మీ పర్సన్కి. ఐ హ్యావెంట్ గివెన్ అప్ ఆన్ అస్ యెట్ అంటున్నారు. మీరు అనుకుంటున్నారు కదా, మీరు ఆల్రెడీ మీ పర్సన్ మూవ్ ఆన్ అయిపోయారేమో, మీ పర్సన్కి మీరంటే ఇష్టం లేదేమో, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నారని అనుకుంటున్నారు. బట్ ఇంకా హోప్ అయితే ఉంది మీ పర్సన్కి అండ్ మీకు ఈ రిలేషన్షిప్ పైన. తను ఏ డెసిషన్ చెప్పలేకపోతున్నందుకు, మీరు చాలా బాధపడుతున్నందుకు మీ పర్సన్ బాధపడుతున్నారు. ఓకే, ఈగో, తన ప్రైడ్ ఇవన్నీ పక్కన పెట్టి మీ రిలేషన్షిప్ ఒక హానెస్ట్ అండ్ బ్లిస్ఫుల్ రిలేషన్షిప్లా ఉండాలి అని అనుకుంటున్నారు. సో అలాంటి ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి మీ పర్సన్ మీకు మళ్ళీ కాల్ ఆర్ మెసేజ్ చేసి మళ్ళీ మీతో క్లోజ్గా ఉండి మీరు చెప్పినట్టే తను ఉంటారు. అండ్ మీరు అడిగిన మీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తారు మీ పర్సన్. ఓకే, కొంతమందికి నెక్స్ట్ 72 అవర్స్లోనే ఈ చేంజ్ అనేది రావచ్చు. మీ మెసేజెస్, ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. మీ రిలేషన్షిప్ కోసం అందరూ ఏమనుకుంటారు అనేది మీ ఫియర్. ఓకే, సో రిఫ్లెక్షన్. మీరు మీ పర్సన్కి దూరంగా ఉండటం వల్లనే మీకు ఈ రిలేషన్షిప్ పైన ఒక క్లారిటీ అనేది వచ్చింది మీకు. లేదా మీరు ఏమనుకునేవారంటే ఇది ఒక క్యాజువల్ రిలేషన్, ఎప్పుడైనా ఉంటుంది ఎప్పుడైనా పోతుంది అని ఉండేవారు. బట్ ఇప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లో చాలా అవసరం అనేది మీకు కూడా తెలిసింది. అండ్ సీక్రెట్స్ ఏవో కూడా మీరు కూడా మెయింటైన్ చేస్తున్నారండి. ఆ సీక్రెట్స్ మీరు త్వరలోనే చెప్తారు మీ పర్సన్కి. ఓకే, సో ఇవి మీ ఛానల్ మెసేజెస్. సో రీడింగ్ని ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. హోల్డింగ్ బ్యాక్.
మీరే హోల్డ్ బ్యాక్ చేసినట్టు మీరు ఫీల్ అవుతున్నారు, బట్ మీ పర్సన్ హోల్డ్ బ్యాక్ చేస్తున్నట్టు మీ పర్సన్ కూడా ఫీల్ అవుతున్నారు అక్కడ. సో మిమ్మల్ని మీరు సరిగా ఎక్స్ప్రెస్ చేసి ఉంటే మీ పర్సన్కి బాగుండేది, ఈ రిలేషన్షిప్ అప్పుడే సాల్వ్ అయిపోయి ఉండేది అనేది మీ బాధ. బట్ అదంతా కూడా జరగాల్సింది ఒక డివైన్ టైమింగ్లో. ఆ డివైన్ టైమింగ్ వచ్చే వరకు కూడా మీరు ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయడం తప్పదు. ఓకే, సో నేను టైం లైన్ కూడా చెప్పాను అండ్ రాసులు కూడా చెప్పాను. అండ్ ఇక్కడ లక్కీ నెంబర్ 6. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 అని టైప్ చేసి పక్కన YES అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోస్ పైన ఉన్న కామెంట్స్ ఏవైతే ఉంటాయో మీ ఒపీనియన్స్ అవన్నీ కూడా పాజిటివ్గా పెట్టడానికి ట్రై చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో నేను చూస్తున్నాను, మీరు మీ పర్సన్ పైన ఉన్న కోపం అంతా కామెంట్స్ మీద దయచేసి చూపించకండి. ఛానల్ని కొంచెం ఛానల్ లాగా గైడ్ లైన్స్ ఫాలో అవ్వండి. అక్కడ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు చాలామంది, అలాంటి వాళ్ళని ఛానల్ నుంచి డిలీట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో కామెంట్స్ పాజిటివ్గా పెట్టడానికి ట్రై చేయండి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం.